ఇక్కడ కింద కనిపిస్తున్న వీడియోలో బట్టి విక్రమార్క పోయేది ఇక రైతులను పరామర్శించడానికి కాదు, ఆత్మహత్య చేసుకున్న గురుకుల విద్యార్థుల కుటుంబ సభ్యులను పరామర్శించడానికి కాదు. మొన్న సమ్మక్క సారలమ్మ డెవలప్మెంట్ అని ఆడ గద్దెగులి పంతులు కొడుకు కాలు పోతే వాళ్ళని పరామర్శించడానికి కాదు. మంత్రి కొండా సురేఖ గారి మనమడు ఏదో చెస్ గేమ్లు ఆడుతుంటే ఆయనకు ఆల్ ద బెస్ట్ చెప్పనికి పోతున్నాడు బట్టి విక్రమార్క గారు, మన డిప్యూటీ చీఫ్ మినిస్టర్. గింత ఖాళీ ఉన్నారా? మీరు ఏం చేస్తున్నారు పాలన? ఒక ఆయన రేవంత్ రెడ్డి గారేమో గవర్నమెంట్ ప్రోగ్రామ్ అని పెట్టి బాసరను డెవలప్ చేస్తే డెవలప్మెంట్ ప్రోగ్రామ్ అని పెట్టి ప్రభుత్వ నిధులను దుర్వినియోగం చేసుకుంటా వాళ్ళ మనమనికి అక్షరాభ్యాసం చేపిస్తాడు. మీరేమో ఇలా చెస్ గేమ్ ఆడుతుంటే ఆయనకు ఆల్ ద బెస్ట్ చెప్పనీకి పోతే ఎట్లా సార్? ఇట్లా అయితే గురుకుల విద్యార్థులు చచ్చిపోయారు, వాళ్ళని పరామర్శించండి కోరి. ఆ రైతులు ఆత్మహత్య చేసుకుంటారు, వాళ్ళని పరామర్శించండి కోరి. సమ్మక్క సారలమ్మ కాడ ఒకటి కూలిపోయి ఆ పిల్లాని కాలు మీద పడితే ఆయన కాలు పోయింది, వాళ్ళ కుటుంబ సభ్యులను పరామర్శించని కోరి. విలాసాలకు అలవాటయ్యారు. ప్రజల బాగోగులు మీకు అవసరం లేదు, మీ విలాసవంతమైన జర్నీలు మీకు కావాలి. ఇంకా చెస్ ఆడితే చెస్ ఎంతోమంది ఆడతారు. ప్రాణాల కంటే చెస్ ఆటనే విలువైనదా మీకు? రేపు ఓట్లేసేది కామన్ మ్యానే, మంత్రి గారు మనమడు ఓటేయడు. అదొకసారి గుర్తుపెట్టుకోవాలి. ఏం పాలన చేస్తున్నారు, ఎటు పోతుంది తెలంగాణ?